హాయ్ అండి. ఎంత ఇంట్లో టైలర్స్ ఉంటే మట్టికి నిమిషాల ప్రకారంగా ఇలా బ్లౌజులు కుట్టిస్తారో చూడండి. మా పాప ఫేర్‌వెల్ పార్టీకి అనేసి శారీ కావాలన్నదండి. నేనైతే డ్రెస్ ఏసుకోమన్నాను. నేనెక్కడ డ్రెస్ ఏసుకోమంటానా, డ్రెస్ ఏసుకొని ఎళ్ళిపోమంటానా అని ఫ్రెండ్స్‌కి ఫోన్ చేస్తే, ఆంటీ శారీ ఆంటీ అందరూ శారీయే కట్టుకొనొస్తామన్నారు. ఇంక తప్పక మళ్ళీ శారీ తీసుకొని అప్పటికప్పుడు బ్లౌజ్ అయితే కుట్టవలసొచ్చిందండి. ఎవరో ఒకరు యేసుకొని అడ్జస్ట్ అయిపోవచ్చండి. కానీ మనము అడ్జస్ట్ అయిపోయి మన పిల్లలు కూడా అడ్జస్ట్ అయిపోవాలా? అందుకనేసే నేనెలాగ టైలరింగ్ చేస్తున్నాను. టైలరింగ్ కష్టపడేదే వాళ్ళ కోసం. వాళ్ళకి నచ్చింది అత్తారింట్లో దొరుకుతదో లేదో తెలీదు గానీ, నా దగ్గరైతే దొరుకుతదనేసి నేను కంపల్సరీగా వాళ్ళు ఏది అడిగినా అడగకపోయినా ముందుగానే తెచ్చేస్తానండి. ఏంటి అడగకపోయినా తెచ్చిచ్చేస్తావా అనుకుంటున్నారేమో! నిజంగానే కొన్ని తెచ్చివ్వాలండి వాళ్ళు అడగకపోయినా. కొన్ని విషయాల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కదా! ఇలాంటి విషయాల్లో అయితే నా అభిప్రాయం అయితే ఇలాగే ఉంటదండి. మరి మీరేమనుకుంటున్నారో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే బ్లౌజు, సారీ ఎలా ఉందో అయితే చెప్పండి.